హాయ్ అండి. ఇంట్లోనే ఉగ్గు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. 3 కప్స్ రైస్ తీసుకున్నాను. అలాగే 1 కప్ పెసరపప్పు, 1 కప్ మినపప్పు, 1 కప్ పల్లీలు, 1 కప్ కందిపప్పు, అలాగే 1 టీ స్పూన్ శనగపప్పు అండ్ 12 ఆర్ 13 ఆల్మండ్స్ అండ్ సాబుదానా 1 టీ స్పూన్. ఇవన్నీ కలిపి క్లీన్ చేయండి. అట్లీస్ట్ 2 టైమ్స్ అయినా. మనం ఒక క్లాత్‌లో నైట్ అంతా ఆరబెట్టండి. ఫ్యాన్ కింద అట్లీస్ట్ ఓవర్ నైట్. సో, మనం ఫస్ట్ జీలకర్ర తీసుకొని వాటిని కాసేపు వేయించి, అలాగే మనం క్యాషూ నట్స్ తీసుకున్నాము 12 ఆర్ 13 వాటిని కూడా మనం రోస్ట్ చేయాలి. ఈ బియ్యము, పప్పులన్నీ కూడా మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకి మనం రోస్ట్ చేయాలండి. సో, గోల్డెన్ కలర్ వస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. పిల్లలు తినడానికి ఇష్టపడతారు. వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. పల్లీలు అండ్ ఆల్మండ్స్ పప్పు అండ్ బియ్యంతో రోస్ట్ చేస్తే పర్ఫెక్ట్‌గా రోస్ట్ అవ్వవు. అందుకని నేను సపరేట్‌గా తీసుకొని వీటిని రోస్ట్ చేశాను. సో, పైన పీల్ ఇలా వస్తుందంటే అవి పర్ఫెక్ట్‌గా రోస్ట్ అయినట్టు. పల్లీలని మనము వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. పల్లీలు అండ్ ఆల్మండ్స్‌ని సపరేట్‌గా గ్రైండ్ చేసుకున్నాను. అలాగే పప్పులు, బియ్యంని సపరేట్‌గా గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్‌గా గ్రైండ్ అవుతుంది. సో, దీన్ని కంప్లీట్‌గా గ్రైండ్ చేసిన తర్వాత మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకున్నట్లయితే మనకు ఈ ఉగ్గు పౌడర్‌ని పిల్లలకి 1 మంత్ వరకు యూజ్ చేయొచ్చండి. థాంక్స్ ఫర్ వాచింగ్.